స్తుతించినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు అర్పించినప్పుడు 10 మంది కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగి ఎలాగైతే దేవుని స్తుతించినప్పుడు తన యొక్క మిరాకిల్ మీద కంప్లీట్నెస్ అనే ముద్ర పడిందో, కంప్లీట్నెస్ అనే సీల్ పడిందో, మిరాకిల్ ఆ యొక్క కంప్లీట్ అయ్యింది అనే సీల్ ఎలాగ పడిందో మన జీవితంలో కూడా దేవుడు చాలా చాలా మేలు చేస్తాడు. ఆ మేలునన్నిటి బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆ మేలు కంప్లీట్ అవుతుంది. ఆ మిరాకిల్ ఏమవుతుందండి? కంప్లీట్నెస్ అనే సీల్ దాని మీద పడుతుంది, కంప్లీట్నెస్ వస్తుంది అనమాట. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి బహుమానము జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వస్తుంది కదా. జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచే శ్రేష్టమైనది రావాలి. అది కంప్లీట్ అవ్వాలన్నా దేవుని దగ్గర నుంచే రావాలి. ఆయన ఇచ్చాడు కదా, మనం దాన్ని కంప్లీట్ చేసుకుందామంటే మనం చేసుకోలేము, ఆయనే దాన్ని కంప్లీట్ చేయాలి. అలా కంప్లీషన్ అనే సీల్ పడాలి అంటే మిరాకిల్ మీద ఒక అయిపోయింది, ఇది మిరాకిల్ కంప్లీట్ అయ్యింది, సంపూర్ణమైంది అనే సీల్ పడాలంటే, అంటే ముద్ర పడాలి అంటే మనం కృతజ్ఞతాస్తుతి అర్పించాలి.